నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గత 5 ఏళ్లుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రహదారులు అనేవి బాగా గుంతలమయంగా తయారైనాయి. వాటిని సరిదిద్దేందుకు, గుంతలు లేకుండా ఈ యొక్క రోడ్లు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానికోసం భారీగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు రోడ్లకు నిధులు కేటాయించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 200 కిలోమీటర్లకు పైగా 3 హైవేల విస్తరణకు పనులైతే ఈ జాతీయ రహదారుల సంస్థ NHAI మరియు ఈ సాధారణ కార్యక్రమము NHO ఈ యొక్క పనులు చేపట్టి నిర్వహిస్తున్నారు. దీనికోసం 2789 కోట్ల రూపాయలను కేటాయించేందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. గతంలో భారత్ మాలా యోజన కింద మంజూరైనటువంటి ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా కొన్ని ఆగిపోయాయి. మరికొన్ని ఏ దశలో ఉన్నాయో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని 3 హైవేల విస్తరణకు కేంద్రం నుంచి ఆమోదం లభించడంతో ఈ రహదారులకైతే కొత్త కళ అయితే రానుంది. గత వైకాపా ప్రభుత్వం అసమర్థతతో మరియు నిర్లక్ష్యంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5 ఏళ్ల పాటు కనీసం గుంతలు పూడ్చేందుకు కూడా నిధులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్నటువంటి రహదారులకు ప్రస్తుత కూటమి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నిధులు విడుదల చేయనుంది. గుంతలు పూడ్చి పనులు నవంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. నంద్యాల జిల్లాలో 206 కిలోమీటర్లు, కర్నూలు జిల్లాలో 182 కిలోమీటర్ల పొడవున రహదారులు దెబ్బతిన్నాయి, పాడయ్యాయి. ముందుగా వర్షాలకు దెబ్బతిన్నటువంటి రోడ్లను, ఆ తర్వాత గుంతలను పూడ్చేందుకు ఈ యొక్క నిధులు అనేది విడుదల చేసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందించింది. ఉమ్మడి జిల్లాకు మొత్తం 40 కోట్ల వరకు నిధులు విడుదల కానున్నాయి. ఇక ఏ రోడ్లకు ఎంత నిధులు విడుదలయ్యాయో అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. నంద్యాల కల్వకుర్తి నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా సంగమేశ్వరం నుంచి నంద్యాల వరకు ప్యాకేజీ 2 కింద 776.17 కోట్లతో దీన్ని మరమ్మతులు చేయాలని అయితే ప్రతిపాదించారు. ప్రధానంగా భూసేకరణతో పాటు బైపాస్ రోడ్ల ఉపరితల వంతెన నిర్మాణాలను కూడా జరగనున్నాయి. దీనికి ఇంతవరకు అయితే దీన్ని భూసేకరణ చేపట్టలేదు. ఆ దిశగా చేపట్టే దిశగా ఇప్పుడు ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు. అట్లానే కర్నూలు వైఎస్ఆర్ జిల్లా ఈ 4 వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా జిల్లాలో సరిహద్దుల్లో కొంతవరకు భూసేకరణ జరగాల్సి ఉంది. భూసేకరణతో పాటు రహదారుల నిర్మాణానికి ప్రస్తుతం 691.88 కోట్ల మంజూరయ్యాయి. ఈ రహదారికి కూడా కొత్త రూపు అయితే సంతరించుకోబోతుంది. ఇక వేంపల్లి చాగలమర్రి రహదారిని 2 విభాగాలుగా విస్తరించనున్నారు. నంద్యాల జిల్లా సరిహద్దు వరకు 4 వరుసలు, వైఎస్ఆర్ జిల్లాలో 2 వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పనుల కోసం 1321 కోట్ల రూపాయలను అయితే మంజూరు కూడా చేశారు. భూసేకరణతో పాటు గ్రామాల సమీపంలో ఈ బైపాస్లను, రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇట్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 5 ఏళ్లలో ఆగిపోయినటువంటి ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు సంబంధించినటువంటి పనులు తిరిగి దారిలోకి తెస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో నంద్యాల జిల్లాలో 8 రహదారులకు 178.41 కోట్ల రూపాయలనైతే మంజూరయ్యాయి. గత వైకాపా ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేయడంతో ఎప్పటికప్పుడు చేయకపోవడంతో పనులనేవి ఆగిపోయాయి. వెలుగోడు, గార్గేయపురం, సెంవెల్లిమెట్ట, గోప్పాడు, నందికొట్కూరు, పగిడాల, నంద్యాల పులిమద్ది, నందికొట్కూరు, నంద్యాల ఒంగోలు రోడ్డు, ఇట్లా వీటితో పాటు ఈ యొక్క ముదిగేడు, గుల్లపత్తి, సిరియల్ల, రుద్రవరం రోడ్డు పనులు తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. కర్నూలు జిల్లాలో కోడుమూరు, వెల్దుర్తి రహదారికి ఈ 23.22 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఈ యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ రహదారితో పాటు మరో 12 రోడ్లకు 309.64 కోట్ల రూపాయల అభివృద్ధి అయితే చేయనున్నారు. టోటల్గా ఈ జాతీయ రహదారుల విస్తరణ విషయంగా చూసుకుంటే సంగమేశ్వరం, నంద్యాల ఈ 2 వరుసలుగా నిర్మించనున్నారు. 62.5 కిలోమీటర్లు. దీని ఖర్చు వచ్చేసి 776.17 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అట్లానే నంద్యాల, కడప, కర్నూలు జిల్లా సరిహద్దు వరకు ఈ రోడ్డును మొత్తం 62 కిలోమీటర్లు. ఇది కూడా 2 వరుసల రోడ్డు.
దీనికి 691.881 కోట్ల రూపాయలనైతే ఖర్చు చేయనున్నారు. అట్లానే వేంపల్లి చాగలమర్రి ఈ రోడ్డు వచ్చేసి 78.95 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది కూడా ఒక 2 వరుసలే. దీనికి 1321.02 కోట్ల రూపాయలనైతే ఖర్చు చేయనున్నారు. టోటల్గా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే 1-2 ఏళ్లలో రహదారులు మరింత అభివృద్ధి చెందుతాయి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అది ఫ్రెండ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోడ్ల అభివృద్ధి జరగబోయేటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.